నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. శివకుమారుడైన కుమారస్వామిని స్కందుడు, షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఎన్నో నామాలతో వ్యవహరిస్తారు. తారకాసురుని సంహారం కోసం కుమారస్వామి ఆవిర్భవించారని పురాణాలు చెబుతున్నాయి. మనం ఆంధ్రప్రదేశ్లో పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయమునకు అతి చేరువలో స్వయం వ్యక్తముగా వెలిసిన శ్రీ 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 వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం. శ్లోకం: వల్లీస దేవసేనేస భక్త పాలన తత్పర దరహాస ముఖంబోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. వల్లీ దేవసేనాపతి, భక్తులను పాలించుటలో తత్పరుడైన వాడా, చిరునవ్వుతో శోభించే ముఖపద్మం కల సుబ్రహ్మణ్య, నీకు నమస్కారం అని భావం. ఈ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తే స్వామి అనుగ్రహం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానసిద్ధి ప్రదాత. ఈ ఆలయంలో స్వామివారు వల్లీ దేవసేన సమేతంగా ఉంటారు. ఆలయంలో ప్రత్యేక ఉపమందిరంలో ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ నాగదేవతా విగ్రహాలకు భక్తులు నియమనిష్టలతో పూజిస్తారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి భక్తుల కోరికలు తీర్చు దైవముగా ప్రసిద్ధి చెందినారు. కామితార్థప్రదుడు, సంతానప్రదుడు, అష్టైశ్వర్యప్రదుడు, సకల గ్రహ దోష నివారకుడుగాను, వివాహసిద్ధి కలిగించు దైవమై బాసిల్లుచు నిత్య పూజాధికములు, అభిషేకములతో భక్తులను తరింపజేయి ప్రత్యక్ష దైవముగా వెలుగొందుచున్నారు. ఈ ఆలయంలో వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు జరుగుతుంది. భక్తులు మహిమాన్వితమైన ప్రజ్ఞా వివర్తన కార్తికేయ స్తోత్రం, అలానే షష్ఠీదేవి స్తోత్రాన్ని చదువుకుంటారు. ఈ ఆలయంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. మహిమాన్వితమైన ప్రజ్ఞా వివర్తన కార్తికేయ స్తోత్రం. స్కందావువాచ యోగీశ్వరో మహాసీనః కార్తికేయోగ్నినందనః స్కందకుమారసేనానీయ స్వామి శంకర సంభవః గాంగేయః స్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ సికిధ్వజః తారకారీ ఉమాపుత్రః క్రౌంచారీ చ షడాననః శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః సరాజన్మ గణాధీశ పూర్వజో ముక్తిమార్గకృత్ సర్వగమ ప్రణేత చ వాంఛితార్థప్రదర్శనః అష్టావింశతి నామాని మదీయానీతయా పఠేత్ ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో ముఖో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానితి మమ నామము కీర్తనం మహాప్రజ్ఞమావోప్నతి నాత్ర కార్య విచారణ ఇది శ్రీ రుద్రయామాలే ప్రజ్ఞ వివర్ధనాఖ్యం శ్రీమద్ కార్తికేయ స్తోత్రం సంపూర్ణం. ఎవరైతే 28 నామములు ప్రతిదినం ప్రాతకాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో వారు సరస్వతి అనుగ్రహం పొంది చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.